అందరికీ నమస్కారం. నేను ఇచ్చాను స్వాగతం సుస్వాగతం. మాడుక పప్పును తయారు చేసేటప్పుడు చల్ల మిరపకాయలు కూడా తయారు చేస్తూ ఉంటారు. మిరపకాయలను పెరుగు లేదా మజ్జిగతో తయారు చేస్తూ ఉంటారు. పెరుగు కానీ మజ్జిగ కానీ యూజ్ చేయకుండా చల్ల మిరపకాయలు ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా నేను ఇక్కడ 250 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు అనేవి వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసినట్లయితే ఈ విధంగా మందంగా ఉండాలి. లేతగా ఉండే మిరపకాయలను తీసుకోవద్దు. మరొక మిరపకాయ కట్ చేసి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసి మిరపకాయలను వేయాలి. శుభ్రంగా కడగాలి. కడిగిన మిరపకాయలను ఒక జాలి గరిటెలో వేసి పూర్తిగా వడకట్టాలి. వడకట్టిన మిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. పల్చని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని పరవాలి. మిరపకాయలను తీసుకొని విడివిడిగా ఆరబెట్టాలి. కొద్దిసేపు ఆరినాక కాటన్ క్లాత్ తీసుకొని తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా తుడవాలి. ఇలా మిరపకాయలన్నిటిని తుడిచి ప్లేట్లో తీసుకోవాలి. పదునైన పిన్నీస్ని ఒకటి తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మిరపకాయను బారుగా కట్ చేయాలి. విడదీసినట్లయితే 2 భాగాలుగా ఉండాలి. వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. కట్ చేసిన మిరపకాయలను వేసి ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిర్చికి 12 గ్రాముల వాము తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. మీరు 1 కేజీ పచ్చిమిర్చి తీసుకుంటున్నట్లయితే 50 గ్రాముల వాము అయితే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాగా పండిన ఒక నిమ్మకాయని తీసుకొని మధ్య కట్ చేయాలి. పెద్దది తీసుకోవాలి. మిక్సీ పట్టిన వామును మిరపకాయల్లో వేయాలి. కట్ చేసిన నిమ్మకాయని తీసుకొని రసాన్ని మిరపకాయల్లో పిండాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టాలి. మరుసటి రోజు ఉదయం పైనుంచి కిందకి మొత్తం కలిసే విధంగా కలపాలి. ఉప్పును ఇప్పుడు టేస్ట్ చేయండి. తగ్గినట్లయితే కొంత యాడ్ చేయవచ్చు. ఇలా 3 రోజులు పైనుంచి కిందకి మిరపకాయలు కలుపుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం 2 పూటలా కలపాలి. 4వ రోజు ఇలా తయారవుతాయి. కేజీ పచ్చిమిర్చి తీసుకుంటున్నట్లయితే బాగా పండిన నిమ్మకాయలు పెద్దవి 2 తీసుకోవాలి. 4వ రోజు మిరపకాయలు ఇలా పలచగా పరిచి ఎండలో పూర్తిగా ఎండనివ్వాలి. మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో ఎండనివ్వాలి. నాకు 5-6 రోజులు పట్టింది. ఈ చల్ల మిరపకాయలను ఎట్టెడ్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన ఆయిల్లో ఈ చల్ల మిరపకాయలను ఎర్రగా వేగనివ్వాలి. వేగిన వాటిని ప్లేట్లో తీసుకోవాలి. మజ్జిగ పెరుగు లేకుండా ఈ తయారు చేసే చల్ల మిరపకాయలు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్